రైట్. మొన్న మనం మాట్లాడాం ఆల్రెడీ డాక్టర్ గారితోని. ఇప్పుడు ప్రెజెంట్ వెంకట్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ నిన్నటి నుంచి కూడా డోనర్స్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఏదైతే ప్రభాస్ మనీ హెల్ప్ చేస్తానన్నాడు అని తెలిసిన తర్వాత డోనర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి డాక్టర్‌తో మాట్లాడతాం. సార్ ప్రెజెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఆయన? Compared to the day 1 and the day 2, patient there is a slight improvement in his condition. ఎన్కెఫిలోపతి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఉంది అండ్ వీ రిక్వైర్స్ మోర్ డయాలసిస్ అండి. ఇంకా స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది. స్టిల్ ఈజ్ అండర్ క్రిటికల్ కేర్ టీమ్ అబ్జర్వేషన్ అండి. అండ్ రిగార్డింగ్ డోనర్స్ అండ్ ఆల్, ఇక్కడది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు, మీరు ఇక్కడ ఎవరు రాకండి అండ్ ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయరు. అండ్ ఆయన స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ ప్రోటోకాల్ అన్ని పాటిస్తే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడికి మేము కానీ డొనేట్ సార్ ఇప్పుడు బయట నుంచి నేను డొనేట్ చేస్తాను, కిడ్నీ మీరు తీసేసుకోండి అని చెప్పి అట్లా డైరెక్ట్‌గా వస్తే తీసుకుంటారా? తీసుకోము, రావద్దు, అట్లా చేయరు కూడా. దేర్ ఈజ్ అ ప్రోటోకాల్, దేర్ ఈజ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలా ఉంటుందండి. అది అందరు తీసుకోలేరు అట్లా. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కొందరు వచ్చి మేము రిజిస్టర్డ్ ఆల్రెడీ జన్దాన్లో మేము ఇచ్చేస్తామని అంటున్నారు. అట్లా కుదరదు. అండ్ ఇది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు. ఫస్ట్ ఆయన స్టెబిలైజ్ అయ్యి ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దెన్ ఓన్లీ దే కెన్ ప్లాన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ పేషెంట్ ఈస్ ఫిట్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఫిట్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయరు. ప్రస్తుతానికి ఆయన అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారు, ఇంకా డయాలసిస్ నడుస్తుంది. సో కానీ డే 1 కన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంది. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నుంచి తీసేసాము, అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే నాట్ స్పాంటేనియస్ బట్ దేర్ ఈస్ డిలేడ్ ఇన్ రెస్పాన్స్, బట్ హీఈస్ రెస్పాండింగ్, ఏబుల్ టు ఓపెన్ హిస్ ఐస్, ఏబుల్ టు స్పీక్ ఎ లిటిల్. రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇస్తున్నాము. సో ఇంకా ఈరోజు కూడా మళ్ళీ డయాలసిస్ చేస్తాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ టైమ్. హీ విల్ ఇంప్రూవ్. We have to wait and watch. That is the thing as of now. Thank you. మేడం, నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ వస్తుంది. ప్రభాస్ టీం నుంచి మీకు ఫోన్ వచ్చింది, 50 lakhs వరకు నేను హెల్ప్ చేస్తాను, డోనర్స్ని మీరు వెతుక్కొని పెట్టుకోండి అని చెప్పి న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? నిజం అంటే మాకు రోషన్ అన్నది అయిపోగానే ఆ రోజు నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది. కాల్ వస్తే పిఏ అండి ఇట్లా సార్ కాల్ చేయమన్నాడు, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలని అడగమన్నాడు. అంటే హెల్ప్ కావాలనే కదా సార్ ఇదంతా చేసేది, హెల్ప్ కావాలి అని అంటే ఒకసారి మాట్లాడించండి అని చెప్తే పేషెంట్ ఎట్లా మాట్లాడతాడు, అతనితో మాట్లాడించమంటున్నారు. దాని తర్వాత అది అయిపోయింది, మళ్ళీ తనే కాల్ చేసి ఇట్లా సార్ మాట్లాడుతా అన్నారండి, మాట్లాడండి అని చెప్పిండు. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, తను కాదు మాట్లాడేది, అది ఫేక్ కాల్ అది. మరి ఎలా బయటకు వచ్చింది? అసలు ఎవరు చెప్పారు ఇలా వాళ్ళ టీం నుంచి ఫోన్ వచ్చింది, ఇంత హెల్ప్ చేస్తామన్నారు? మీరు సడన్గా కాల్ చేసి ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నా అండి నేను అని అంటే మేము నమ్ముతాం కదండి అది. ఇప్పుడు ఎన్నో కాల్స్ వస్తున్నాయి, ఏది చెప్పినా నమ్ముతాం. ఇప్పుడు అట్లా ఉంది మాది, నమ్మేటట్టుగానే ఉంది. అట్లనే నేను నమ్మిన నంబర్ కూడా సేవ్ చేసుకున్న నంబర్ కూడా ఉంది నా దగ్గర. కానీ తను ఇంత ఇట్లా చేస్తాడని తెలియదు. ఇప్పుడు వచ్చేడే కూడా ఏం రాకుండా చేసేస్తుండు. మళ్ళీ మీరు తిరిగి ఫోన్ చేయడం కానీ ఏమేమి చేస్తే అసలు కాలే లిఫ్ట్ చేయట్లేదు, అస్సలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. 3 days నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నా. నిన్న కూడా చేసిన నైట్, అసలు ఏంటి ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి. ఇప్పుడు అయిన వాళ్ళనే కదా ఇప్పుడు ఇదంతా జరిగేది. ఒక పర్సన్ ఇట్లా మామూలు అయిననే అనుకుంటా, అట్లా చేయడం అది కరెక్టా ఎంతవరకు? అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత కూడా మనకి డాక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నారు, డోనర్స్ నేను ఇస్తాను అని చెప్పి కూడా క్యూలు కడుతున్నారు. చాలా మంది అడుగుతున్నారండి, ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తున్నాయి, అవుట్ స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. కాకపోతే సార్ డాక్టర్ ఏమంటున్నారంటే ఒక 1 month వరకు అయితే మనం చేయలేమంటున్నారు. ఇంకా ఆయన లేచి కూర్చోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు పడుకొనే ఉన్నాడు. లేచి కూర్చొని కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం యాక్టివ్గా ఉంటే దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేద్దామంటాను. ఓకే. సో ఇంకా 1 month టైం పడుతుంది, కంపల్సరీ 1 month టైం పడుతుంది. ఓకే. సో ఇలా డోనర్స్ వచ్చేవాళ్ళు నిన్న న్యూస్ తెలిసిన తర్వాత ఓకే ఆ డబ్బులో మనకు కూడా ఎంతో కొంత ఇస్తారు అని ఆశపడి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీకు ప్రభాస్ టీం నుంచి సహాయం అందుతుంది, డబ్బులు వస్తాయి, ఇంకా మనం కిడ్నీ ఇస్తే మనకు కూడా ఎంతో కొంత వస్తుంది కదా అడుగుతున్నారు. ఇప్పుడు కిడ్నీ అంటే కొంతమంది 50% అయితే అడుగుతున్నారు, ఎంతవరకు ఇస్తారండి అని చెప్పేసి. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నా నేను. మీ ఇష్టం అండి, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటామంటున్నారు. కొంతమంది 30 lakhs 50 lakhs. ఒక అమ్మాయి అయితే కాల్ చేసి నాకు 1 కోటి రూపాయలు కావాలంటది. అదే 1 కోటి ఉంటే మేము ఇంకా 2 ఇప్పించేస్తాం కదా, 1 కాదు మరి. అట్లా
సో ఇలా నెగిటివ్ కాల్స్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇలా నెగిటివ్గా వైరల్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇవాళ డాక్టర్ గారు కూడా చాలా బాధపడుతున్నారు. పాపం అంటే సహాయం చేద్దామని వచ్చే వాళ్ళు కూడా చేయకుండా పోతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి కూడా. ఇలా మాత్రం అస్సలు చేయకండి. కొంచెం ఇదంతా ఫేక్ అండి, ఫేక్ న్యూస్. ఒకవేళ తను ఇస్తే కన్ఫామ్గా నేను మీడియాని పిలిపించి మరీ చెప్తాను, నేను ప్రభాస్ ఇచ్చిండు అని చెప్పేసి. ఇలాంటి న్యూస్లు మాత్రం చేయకండి. మీరే మంచి చెప్తున్నారు, వెయ్యండి, హెల్ప్ చేయండి, అది ఇది అని చెప్పి మళ్ళీ మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళే మళ్ళీ ఇది రివర్స్గా చెప్తున్నారు. ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వకుండా ఆపేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చేసే తప్ప, అది పబ్లిక్ కాదు, మీరు చేసే తప్పే. నేను చెప్పలే, నేను ఎక్కడ మెన్షన్ చేయలే 50 lakhs వేసిండు అని చెప్పి నేను చెప్పలే. జస్ట్ కాల్ వచ్చిందండి అని మాత్రమే నేను చెప్పిన, అంతే. ఆ దానికి ఎక్కడ ఏమేమో మాట్లాడుతున్నారు, ఇదేదో న్యూస్ అంతా, అన్ని పిచ్చి న్యూస్ అండి, ఇదైతే ఫేక్ న్యూస్. అండ్ ఇన్ని డేస్ అయింది కాబట్టి ఈ న్యూస్లో కూడా బాగా వైరల్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ చేయడం కానీ, ఎవరైనా చూడడానికి కానీ, రావడం కానీ ఏమైనా జరిగిందమ్మా? ఇప్పటివరకైతే ఏం లేండి, జస్ట్ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే, డాడీకి చాలా క్లోజ్ వాళ్ళు, ఆ బాబాయ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతే. ఇంకెవ్వరు రావట్లేదు. ఓకే, వస్తున్నారు అయితే. వాళ్ళు వస్తున్నారు, ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు, అంతే. ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ టీవీ కూడా అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్న డిస్ట్రిబ్యూటర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఆయనకి మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము, సహాయం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో అందుకనే అడుగుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా, లేకపోతే మెంబర్షిప్ ఉందా లేదా అని అడగడం కానీ? మెంబర్షిప్ అయితే లేదండి, తీసుకోలేదు, కాల్ కూడా రాలేదు ఇలాంటిది.